ఇక్కడ ఉండడం వల్ల మీకు చాలా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి కదా? అదండి రాత్రి అందరూ షూల్లోకి వెళ్ళిపోయామండి. షూల్లోకి వెళ్ళిపోతే అండి ఆ చోమాల నుంచి మెల్లి వచ్చాము. సముద్రం మెల్లి ఇంటి దగ్గరికి వచ్చేసింది అలాగే అన్నట్టుగా కంగారు వచ్చేసిందండి. వచ్చాం మరి చోమాల్లో అయి ఉండిపోయి సంసారం వల్ల ఇళ్లలో ఉండిపోయింది అన్నట్టుగా మెల్లి తెల్లారిబోడికి లేచి వచ్చామండి. మెల్లి తెర రాగానే మెల్లి అక్కడ పోనంతకి మెల్లి సిద్ధంలో ఉన్నామండి. అక్కడ భోజనాలు అవి జరుపుతానన్నారు, టిఫినీలు అవి పెడతానన్నారు. అన్నీ అక్కడ వైపాటుగా అన్నీ చేస్తానని వారు చెప్పారు. చెప్తే మరి చూసుకోవాలి కదా అన్నట్టుగా వచ్చి కూకున్నాం సముద్రకాడక. మరి మరి కాసేపట్లో మరి కొన్ని గంటల్లో ఇక్కడ తుఫాన్ రాబోతుంది, పెద్ద స్థాయిలో వచ్చే పరిస్థితి ఉంది. మీరు ఇంకా ఇక్కడే ఉండడం వల్ల పిల్లలు తర్వాత ఇంకొకటి అందరూ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కదా? ఉన్నదండి. అందుకే మీరు గబ్బలతో పారిపోదాం అన్నట్టుగా పిల్లల్ని అక్కడ పెట్టుకొని అందాక మేము వచ్చాము. వచ్చి అందాక గుమ్మాలోనే కూకున్నామండి. సముద్రం వచ్చిన వరకు చూస్తున్నాము. మళ్ళీ సముద్రం ఏ విధంగా మా మీదకి వస్తుందో చూస్తున్నారా? మా మీదకి వస్తుంది అని కదండి, సంసారాలు ఉన్నాయి కదండి. సంసారాల మీద నుంచి సోమాల నుంచి ఇక్కడ ఉన్నాం, ఉల్లేసుకున్నాం. మరి గబికిన మాపులు అక్కడ పోతున్నాం. వెళ్తే పోలీసులు ఎస్ఐలు వస్తున్నారు కదండి, మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. వెళ్తారా మరి ఇప్పుడైనా? వెళ్ళిపోతామండి, వెళ్ళిపోతాం. లేకపోతే చాలా ఇబ్బంది. మీ అంటే ప్రభుత్వం ఊరికినే ఇవన్నీ చేయదు. సామాన్య అన్నట్టుగా ఇడిచిపెట్టేసాం అనుకో ఆశ కాదండి. మళ్ళీ సంసారాలు మళ్ళీ అమర్చుకోవాలంటే చాలా కష్టం అన్నట్టుగా మళ్ళీ వేసి వచ్చామండి. చాలా మంది మనం కానీ చూసుకుంటే నందు ఇక్కడ ఈ ఎవరు కూడా నిన్న రాత్రి వరకు అక్కడ ఉన్నారు అంతేనా? మీరు మళ్ళీ ఉదయానికి మీ ప్రాంతాల్లో నుంచి మళ్ళీ వచ్చేసారు. ఇక్కడ మీరు సామాన్లు అన్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్ వస్తువులు కొంత ఉన్నాయన్నీ తీసుకుని ఇక్కడ నుంచి ఖాళీ చేయడం బెటర్ కదా? ఖాళీ చేయాలంటే ప్లేస్ లేదు కదండి, ఇక్కడ ప్లేస్ లేదు. స్కూలు పెద్దది, ఊరు పెద్దది, స్కూల్ చిన్నది. ప్లేస్ ఎలా ఉంటుంది? అందరూ వెళ్ళిపోతాయి. వెళ్ళాం, అయినా అందరికీ చాలా మంది వెళ్ళారు. మళ్ళీ పొద్దుట్లు వేసి వస్తువుల గురించి మరి చూసుకోవాలి కదా. అంతకు ఎక్కువ అయితే మళ్ళీ వెళ్ళిపోతాం. సో మీకు అలవాటు అయిపోయింది? అలవాటు అయిపోయింది ఇంకా సముద్రం మమ్మల్ని చూసి. మొన్నటికి ఇప్పటికి రెగ్యులర్గా ఉండేకి ఇప్పటికి సముద్రం చాలా వరకు మీ గ్రామం మీదకి వచ్చేసి తేడా వచ్చింది. తేడా అయిందండి. తేడా అయిపోయింది. ఏం చేయాలి మరి, తప్పదు కదా. సో ఇక్కడ సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇళ్లలో చాలామంది మహిళలు రోడ్ల మీద ఈ గ్రామంలో వాటర్ పట్టుకునేది అనుకో లేకపోతే ఇంకో అనుకో ఇవన్నీ కూడా చేస్తున్నారు నందు. అంటే ఒక్క భయం అయితే ఉంది. ఇక్కడ నుంచి సామాన్లు అవసరం అనుకుంటే మేము తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ రాత్రి వరకు మేము బయటే ఉండి వచ్చాం. కాకపోతే ఇక్కడ చాలా వరకు కొత్త ఇష్యూస్ ఉన్నాయి. మాకు అక్కడ చిన్న స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఇంతమంది ఉండలేము అనేది కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే ఇళ్లలో అవసరమైన తాగునీరు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి నీటి కోసం వాళ్ళు ఎటువంటి వాటర్ని బయటికి తీస్తున్నారో కూడా మనకు అర్థమవుతుంది. ఏంటమ్మా ఈ నీళ్లు ఇంట్లో బాగా బురదగా ఉన్నాయి కదమ్మా నీళ్లు? ఏం పాప నీళ్లు మట్టిగా ఉన్నాయిగా? కింద పోతున్నాయండి నీళ్ళు. కింద పోతున్నాయి. తాగడానికి అవేనా? లేదండి, మరి పూర్తిగా నీళ్ళన్నీ కూడా బురదలో వస్తున్న నీళ్లు. మరి ఆ నీళ్ళనే మీరు చూస్తే ఇక్కడ కానీ ఆ మట్టి వాటర్ని కూడా బయటికి తీసి బయట పారబోస్తున్న పరిస్థితి. బిందెల్లో నీళ్లు పట్టుకునేదానికి మంచి వాటర్ తాగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అవసరమైతే ఏంటంటే ఒకవైపు తుఫాను తర్వాత వీటిల్లో ఈ సముద్రం వాటర్ అంతా కూడా కొంత ఊర్ల మీదకి వచ్చిన నేపథ్యంలోనే ఈ కుంటలన్నీ కూడా నిండిపోయాయి అనేది ఇక్కడున్న మహిళలు చెప్తున్న పరిస్థితి. చాలా మడ్డి వాటర్ ఉంది. అసలు ఈ వాటర్ని తాగడానికి కూడా వీలు లేని పరిస్థితి. మాకు అసలు కనీసం మంచినీళ్ళన్నా వస్తున్నాయా దాంట్లో? మరి ఆ నీళ్ళని బయట పారేయాలి కదా? ఈ నీళ్ళని బయట పాడితే మంచినీళ్ళు వస్తాయన్న. ఇప్పుడు ఈ మడ్డి వాటర్ మొత్తం బయటికి తీస్తే కానీ ఇప్పుడు మంచి వాటర్ వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. ప్రభుత్వం మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. అదిగో చూడు గొట్ట పెట్టుకో తోడుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు చూసుకుంటే ఆ పైపులో నుంచి మళ్ళీ నీళ్లు మళ్ళీ మంచి వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. సో అటువంటి ఎప్పుడు దాకా వస్తాయి ఈ నీళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నాయి?
వాటర్ ట్యాంక్ అక్కడి నుంచి డైలీ ఇట్లానా మీరు నీళ్ళు డైలీ వస్తుందండి, డైలీ ఒక గంట అరగంట. సో అరగంట నీళ్లు ఇక్కడ ట్యాంక్ నుంచి వస్తే ఆ నీళ్ళ కోసం ఇక్కడున్న మడ్డి మొత్తాన్ని కూడా తీసేసి తర్వాత నీళ్ళని ఇప్పుడు కొంత మంచి వాటర్ వస్తున్న పరిస్థితి, కానీ ఈ వాటర్నే ఇప్పుడు తాగాల్సిన నేపథ్యం. సో ఇవే తాగాల్సిన, మరి వేరే వాటర్ ఏమి మీకు వచ్చే పరిస్థితి లేదా? లేదండి, ఇక్కడే. సో మనం కానీ చూస్తే వండుకోవడానికి ఇవన్నీ అట్లకి ఇయ్య నీళ్ళు అరగంట ఎక్కువ కూడా రావు. సో ఇది ఇక్కడ ఈ గ్రామంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు అంటే కనీసం తాగడానికి నీళ్ళు ఇందాక మనం చూసాం నందు, చాలా మడ్డి వాటరు, సముద్రంలో ఉన్న వాటర్ని మొత్తాన్ని ఆ మడ్డిలో ఉన్న చెత్తనంతా కూడా తీసి బయట పారేసిన తర్వాత మాత్రమే కొంత వాటర్ వచ్చే పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు దాకా పబ్లిక్ కూడా ఇక్కడున్న మత్స్యకార మహిళలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇవే నీళ్లు మేము తాగాలి, ఇవే నీళ్లు తినాలి, తాగడానికి వంట వండుకునేదానికి అన్నిటికీ ఈ నీళ్లు తెప్పితే వేరే అవకాశం లేదు అనేది వాళ్ళు చెప్తున్న. ఏమా రాకపోయినా రోడ్డుకని వెళ్ళి మేమే తెచ్చుకోవాలా, ఏ ట్యాంక్ కూడా మా ఇదికి రాదు. ఇక్కడ మీరు అధికారులకి చెప్పారా? ఇట్లా చాలా సార్లు చెప్పాము, అయినా మేము వెళ్ళా సెంటర్ పోవాలి, నీళ్ళు అయిపోయినా 2 రోజులు 3 రోజులు కుళాయి రాకపోయినా రోడ్డుకి వెళ్ళి తెచ్చుకోవాలి. మేము రోడ్డుకి వెళ్ళి కొనుక్కోవాలా వాటరు, లేకపోతే మోసుకొని కొనుక్కున్నా రోడ్డుకి వెళ్ళి తెచ్చుకోవాలా, మోసుకున్నా రోడ్డుకి వెళ్ళి తెచ్చుకోవాలి, చాలా దూరం వెళ్ళాలి. సో ఇది చాలా కాలంగా ఉన్న సమస్య కదా, ఈ రోజు ఇప్పటికిప్పుడున్న సమస్య కాదు కదా, ఉన్న సమస్య చాలా కాలం పెట్టి ఉంటుంది ఈ సమస్య. అంతే. మరి మీ నాయకులు ఇక్కడ అధికారులకు ఎవరికి ఏమి చెప్పే ప్రయత్నం చేయలేదా? చెప్తున్నా ఏం చేస్తారండి, ఆ గోతులు తవ్వించారు, అవి మేము వెళ్ళి శుభ్రం చేయించుకున్నాం అంతే. ఇంటికో కుళాయి వస్తుంది అన్నారు, అది లేదు, రాలే. చెప్పారు చాలా కాంతి చెప్పారు, వస్తుందని రాలేదు అంతే. మీరు అడిగారా ఎప్పుడైనా మీ ఇక్కడ ఉన్న నాయకుల్ని? అధికారులు ఇంటికో కుళాయి అంతా అమ్మ అని చెప్పారు వచ్చి అధికారులు, ఇంకేమీ పెట్టించుకోలేదు అంతే. సో నందు ఎటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా, ఒకవైపు తుఫాను, మరోవైపు అక్కడున్న పరిస్థితులు, వాళ్ళ ఇళ్ళకి కోసం చాలామంది రక్షణగా కొంతమంది ఉన్నారు, ఇంట్లో కొంత సామాన్లు ఉన్నాయి కాబట్టి చూడాల్సిన పరిస్థితి. వాళ్ళ కోసం మేము రాత్రి ఉన్నా కూడా ఉదయానికి సామాన్లని బయటికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ సిచ్యువేషన్ ఇటువంటి పరిస్థితులు మనం కనపడుతుంది. ఉప్పాడ గ్రామంలో కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపుగా అంటే ఒక గంటన్నర తర్వాత ఇక్కడ పరిస్థితి మరీ కొంత బీభత్సంగా తయారయ్యే పరిస్థితి. ఇప్పుడు కొంత వాతావరణంలో మార్పులు పెద్దగా కనపడలేదు, కాకపోతే ఈ వాతావరణం రాబోయే 2-3 గంటల్లో కొంత సీరియస్గా మారే దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఏదైతే మొంద తుఫాను ఉందంటున్నాను మాట్లాడు కృష్ణమోహన్ ఏంటి మీరు రండి ఇట్లా, మీరు ఎందుకు ఇక్కడ వదిలేసి పోలేదు? ఓకే నువ్వెందుకు పోలేదు బాబు? నువ్వెందుకు పోలేదు? నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు, నువ్వు అందరికీ చెప్తున్నావు, నువ్వు ఓకే ఇక్కడ నుంచి వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి కదా. కృష్ణమోహన్ మరికొద్ది సేపట్లో నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, మీరు లైన్ లో ఉండండి. ఈ లోపు ఒకసారి ఏలూరులో మనతో మహేష్ ఉన్నారు, మహేష్ తో కూడా ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అక్కడి పరిస్థితి ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మరో ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఉప్పాడలో పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మత్స్యకారులు ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడికి వెళ్ళడం లేదు మత్స్యకారులు. చాలామంది చాలా విలువైన వస్తువులు మా ఇళ్లలో ఉండిపోయాయని కొంతమంది కొద్దిసేపు ఆగి వెళ్తామని వాతావరణ మార్పులను బట్టి, కొంతమంది ఏమి జరగదులే